ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పెద్దపల్లి కాన్స్టెన్సీ అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అదృష్టం మీరు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఒక మంచి నాయకుడిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇవాళ మీరందరూ కూడా విజయ రమణారావు మేమందరం కూడా పిలుచుకునే విజయ రమణారావు గారు ఇవాళ ఎమ్మెల్యేగా దొరకడం మీ అదృష్టం. ఆయన ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల క్షేమం రైతుల కోసం కాలువల పడి ఎమ్మడి తిరగడం ప్రతి సమస్య మీద తన సొంత సమస్యగా భావించి పనిచేసే ఎమ్మెల్యే ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా డిపార్ట్మెంట్కి వెళ్ళి దాదాపు పెద్దపల్లి బైపాస్ రోడ్డు గెలిచిన మొట్టమొదటి మాసంలోనే నా దగ్గరికి రావడం, దాంతోపాటు మా మిత్రుడు మీ ప్రీతమ నాయకులు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఎక్కడ కలిసినా పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని ఆ ఎమ్మెల్యే గారు కొట్లాడుతున్నంటే దాన్ని ఇవాళ 150 కోట్లతో శాంక్షన్ చేసుకొని ఇవాళ మరొక 250 కోట్లు హ్యామ్ రోడ్స్ అంటే ఆర్ఎండ్బి రోడ్సే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోడ్లు అనేది ముఖ్యం. రోడ్లు అంటే ఏదో వెహికల్ పోవడానికే కాదు, వెహికల్ పోవడానికి ఒకటి, క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావడానికి రోడ్లు డబల్ రోడ్లు ఉండాలి. దాంతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే కొన్ని ఇండస్ట్రీస్ వస్తే అక్కడ చదువుకున్న విల్లాలకు యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు వస్తే దాంతోపాటు అక్కడ ఉన్న తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూ అక్కడే ఉండవచ్చు. బయట పెట్టాలంటే హైవేకి పెట్టాలంటే 2 కోట్లు 3 కోట్లు ఎకరం భూమి ఉంటుంది. రోడ్డు వసతి ఉంటే ఆ విధంగా కూడా ఉపాధి కల్పిస్తుంది. ఇండస్ట్రీ రావాలన్నా సేఫ్గా ఇంటి దగ్గర తల్లిను భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ చూస్తున్నాం, రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఒకవైపు సెల్ ఫోన్ మాట్లాడుకుంటా నడుపుకుంటారు బండ్లు, ఒకవైపు ట్రిపుల్ రైడింగ్ పోతారు, ఎవడు హెల్మెట్ ధరించరు. పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా మీరు ఎక్కడైనా దావతులు పోయించినా కానీ వాళ్ళు పట్టుకొని పెనాల్టీ వేస్తారు తప్ప మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండరు. అందుకని ఈరోజు రోడ్లు అనేది చాలా ముఖ్యం. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో మన రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు ముఖ్యం. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, గతంలో 10 సంవత్సరాలు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నవారు శ్రీధర్ బాబు లాంటి వారి సహకారం, మంత్రిమండలి, మా ఎమ్మెల్యేల వాళ్ళ కోరికలతో పాటు వాళ్ళ ప్రాంతానికి వారు ఇచ్చిన హామీలు రోడ్లు ముఖ్యమని చెప్పి ఇలా 13,600 కోట్లతోని ఇలా డబల్ రోడ్లుగా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టెన్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ములుగులో శంకుస్థాపన చేసిన 16,000 కోట్లతోని గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి మండలానికి కూడా సింగిల్ బీటీ రోడ్ ఉండాలని 36,000 కోట్లు ఇవాళ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో. ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి మీకు ఇచ్చినటువంటి పథకాలను ఒక్కొక్కటి ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్పారు. మహిళమ్మ తల్లులకి ఆ రోజే చెప్పాం, మీ ఇష్టంలో మీ ఆయనకి సంబంధం లేకుండానే మీరు బస్సు ఎక్కి వెళ్ళే అవకాశం ఉంది. వేములవాడకి వెళ్తారా, లేకపోతే ధర్మపురికి వెళ్తారా, మా భద్రాచలానికి వస్తారా, బ్రహ్మాండంగా వెళ్ళండి తల్లి మేము ఇస్తామని చెప్పి మొదటి నెలలోనే మా తల్లులందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సులు ఇచ్చాం, ఉచిత కరెంట్ ఇచ్చాం, గ్యాస్ బండ్ ఇచ్చాం. ఆఖరికి ముఖ్యమంత్రి పిల్లలు తినేటటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు బస్సు ఎక్కి ఎన్ని కోట్ల సార్లు వెళ్ళారో మా దగ్గర లెక్కలున్నాయి. మీ ఆయనకి లెక్క లేకపోయినా
ఏ తల్లి ఎన్నిసార్లు బస్సు ఎక్కిపోయిందో మా దగ్గర లెక్కలున్నాయి. అయినా సరే 10,000 కోట్ల రూపాయలైనా సరే ఆర్టీసీకి కట్టి మిమ్మల్ని సంతోషపెట్టి మీ ఆదాయాన్ని మీ దగ్గర మీ జేబులో మీ బొడ్లో ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. మీ ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వమే భరాంచుతూ ఉంది. మీ పిల్లల చదువులకు కూడా 1,25,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క పాపు మీద ఒక బాబు మీద చదివించేటటువంటి బాధ్యతని ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక సమాజాన్ని సృష్టించడం కోసం 200 కోట్లతోటి ప్రతి నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణం జరుగుతుంది. విద్య పట్ల వైద్యం పట్ల పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. మీరు నిన్న కాక మొన్న చూశారు, వాళ్ళు కొబ్బరికాయ కొడితే మనం గుమ్మడికాయ కట్టాల్సి వస్తుంది. వాళ్ళు అన్నింటినీ కూడా శంకుస్థాపన చేసి జీవోలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద పడింది. అందుకని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కూలిపోయిన ప్రాజెక్టులు బాగు చేసే బాధ్యత కావచ్చు, ఛిద్రమైనటువంటి వ్యవస్థని బాగు చేయటం కావచ్చు, వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజాల మీద వేసుకొని మీకు ఇచ్చినటువంటి మాట కోసం ఈ రోజున భారతదేశ ప్రభుత్వం సహకరించకపోయినా, మనం అడిగినటువంటి పనులు వెంటనే వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోయినా, రహదారుల కోసం, నీటిపారుదల కోసం, గోదావరి జలాల కోసం, కృష్ణా జలాల కోసం అనునిత్యం పోరాడుకుంటూనే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసుకునే స్థితికి మీరిచ్చినటువంటి శక్తి ద్వారా, మీరిచ్చినటువంటి బలం ద్వారా, మీరిచ్చినటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తల వంచకుండా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి సంక్షేమ కార్యక్రమాలు ఒక పట్ల, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క. మా వెంకన్న ఈరోజు కొత్త మోడల్, ఏ రాష్ట్రంలో లేనటువంటి మోడల్ను తీసుకొచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు రహదారులు ఇవ్వటం అంటే అది వెంకటరెడ్డికే సాధ్యం. ఎందుకు అనంటే ఈయన జేబులో గడ్కరీ గారు ఉండడం. ఆ గడ్కరీ గారు ఈయన ఎంత చెబితే అంత. అందుకనే మీకు సుల్తానాబాద్ బైపాసా, పెద్దపల్లి బైపాసా, గ్రీన్ ఫీల్డ్ హైవేనా, ఏది కావాలంటే అది తీసుకురాగలిగే శక్తి మా వెంకటరెడ్డి గారికి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి సాహచర్యం ఉన్నటువంటి మీ విజయరమణ, ఆయన గారు అడిగితే కాదనే మంత్రి లేడు. ముఖ్యమంత్రి కూడా విజయరమణ అడిగినా, ఠాకూర్ అడిగినా తప్పకుండా సంతకాలు అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీళ్ళిద్దరికి అండగా నిలబడ్డటువంటి మన మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆయన మాట్లాడకపోయినా కను సైగతోటి పనులు జరిపేటటువంటి శక్తి ఆ మంత్రి గారికి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకున్నటువంటి నాయకత్వం ద్వారా రహదారులే కాదు, నీటిపారుదలే కాదు, నిన్న ఉదయం మా లక్ష్మి గారు జాయిన్ అయింది. మొన్న రాత్రి పాపం అమెరికా నుంచి వస్తే పొద్దున్నే రమణ ఫోన్ చేసి నాకు గోడౌన్లు ఇస్తావా లేదా అని చెప్పి నిన్న ఉదయం చెప్పాడు. ఉదయం చెప్తే సాయంత్రానికి జీవో ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేపించినటువంటి పరిస్థితి. అంటే విజయరమణకి ఎంత అధికారం ఉందో, ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోండి. శాసనసభ ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల్లో మన పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో, మన రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టర్ వెంకన్న గారి మరి వారి ప్రోత్సాహంతో, వారు ఇచ్చినటువంటి మద్దతుతో, మరి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరి వందలాది కోట్ల రూపాయల రోడ్లను మనం శాంక్షన్ తీసుకొచ్చుకొని ఇవాళ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవాళ హాయంలో దాదాపు 180 కోట్ల రూపాయలు, 170-180 కోట్ల మధ్యన ఇవాళ హాయం రోడ్లలో మరి గర్రెపల్లి నుండి పెగడేపల్లి వరకు దాదాపు 100 కోట్లతోని ఇవాళ హాయం రోడ్డుకు పెద్దలు వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందే సుల్తానాబాద్ నుండి, నర్సాపూర్ నుండి, ఎలిగేడ్ నుండి, మరి అదేవిధంగా జూలపల్లి మండల్, చీమలపేట, తెలుగుంట, పెద్దాపూర్ వరకు మరి హాయం రోడ్లో 47 కోట్లతోని ఇవాళ దాన్ని కూడా మరి ఇక్కడికి వచ్చే ముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.
మరి అదే కాకుండా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాంపూర్ మండలంలో కూనారం మంగపేట టర్నింగ్ నుండి మరి ఆర్ఎన్బి రోడ్ నుండి ముత్తారం వరకు మరి ఇవాళ 32 కోట్లతోని దాన్ని కూడా హామ్ రోడ్లో ఇవాళ దానికి కూడా శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. మరి ఇవే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో మరి ఇవాళ శ్రీధర్ అన్న గారి సహకారంతో మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఇవాళ వెంకన్న దాదాపు 80 కోట్ల నిధులు మళ్ళీ కొత్తగా నాన్ ప్లాన్ కింద శాంక్షన్ ఇస్తే ఇవాళ జూలపల్లి మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ కానీ జూలపల్లి మండల కేంద్రంలో వెంకటస్వామి విగ్రహం నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ టర్నింగ్ వరకు మరి ఏదైతే రోడ్డు వైండనింగ్తో డబుల్ రోడ్ నిర్మాణం, అదే కాకుండా ఏదైతే అప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు మనం అక్కడ పెద్దాపూర్ భూపాలపట్నం పెద్దాపూర్ నుండి మరి జూలపల్లి వరకు రోడ్ వేస్తే కనీసం పేన ప్రభుత్వంలో కనీసం 2000 కోట్లు కూడా చేయలేదు. ఇవాళ మళ్ళీ దానికి కూడా 12 కోట్లతోని 2000 కోట్లు చేసుకోపోతా ఉన్నాం. అదే కాకుండా ఓదెల మండల కేంద్రంలో మరి డిఐటిసి కెనాల్ నుండి కస్తూర్బా స్కూల్ వరకు 3.5 కోట్లతోని సెంటర్ లైట్ నిర్మాణం. ఇదే కాకుండా మరి దీంతో పాటు మన శ్రీరాంపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు 5.5 కోట్లతోని సెంటర్ లైట్ నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అదే కాకుండా మరి దాంతోపాటు మరి ఏదైతే గంగారం శ్రీరాంపూర్ ఆర్ఎన్బి రోడ్డు నుండి ఉషన్నపల్లి నుండి పందిళ్ళ వరకు దాదాపు 15 కోట్లతోని దాన్ని కూడా రోడ్డు వైండనింగ్ చేసుకున్నాం డబుల్ రోడ్డు నిర్మాణానికి. అదే కాకుండా పూర్తిగా ధ్వంసమైపోయి రోడ్డు నాశనం అయిపోయి నడవలేనటువంటి పరిస్థితులలో ఉంటే ఆనాడు మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మిర్చంపేట రామాలయం దేవుళ్ళు పూజ చేసుకొని అక్కడి నుండి పాదయాత్ర మరి పెద్దరాజపల్లి పోషమ్మ దేవాలయానికి ఆ రోడ్డు కావాలని చెప్పి పాదయాత్ర చేసుకున్నాం. కానీ ఆనాడు ఆ రోడ్డు జరగలే. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వంలో ఇవాళ దాదాపు 8 కోట్ల రూపాయలతోని మరి 2000 కోట్లకు శాంక్షన్ తీసుకొచ్చుకొని దానికి కూడా ఇవాళ భూమి పూజ సంబంధించిన మంత్రి గారి వెంకన్న చేతుల మీద జరుపుకోవడం జరిగింది. మంత్రిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల దృష్ట్యా నాకు మరో రోజు వారు ఇవ్వాలని సమయాన్ని ఇవ్వాలని కోరిన విధంగానే శ్రీధర్ అన్న గారు వెంకన్న గారు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా మరొక అవకాశం ఇస్తామన్నారు. రామగుండం ప్రజలకి నేను శ్రీధర్ అన్న ద్వారా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ద్వారా వెంకన్నను కోరుతా ఉన్నా, రామగుండంలో హ్యామ్ రోడ్స్ ఇంకా పెంచాల్సి ఉందన్న ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం వల్ల వారు డైరెక్ట్ కలెక్టర్ గారికి సంబంధం లేక పంపడం వల్ల కొంచెం నష్టం జరిగింది. అవి పూర్తి చేసి రామగుండానికి కూడా ఇవ్వాలి. రామగుండాన్ని ఇలా అద్భుతంగా పెద్దపల్లి జిల్లాలో రోడ్లు ప్రారంభిస్తున్నందుకు గాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క విన్నపం, మీరు ఆర్ఎన్బి మంత్రిగా హెచ్కేఆర్ హైదరాబాద్ నుంచి రామగుండం ఉన్న రోడ్డు మరి హెచ్కేఆర్ వాళ్ళు పూర్తిగా నిబంధనలు పాటిస్తలేరు, ఓఎండం చేస్తలేరు, విపరీతమైనటువంటి ట్రాఫిక్ అయింది. హైదరాబాద్కి రావడంలో ఇదొక్కటే ప్రధాన రహదారి. ఈ రహదారిని వెడల్పు చేయడం లేదా గ్రీన్ ఫీల్డ్ లాగా చేసేటువంటి కార్యక్రమానికి అనేక సార్లు మా శ్రీధరన్ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రులకు చెప్పడం జరిగింది. కానీ టెక్నికల్గా ఏదో ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ఒక మీ నాయకత్వంలో మరి శ్రీధరన్ నాయకత్వంలో హైదరాబాద్ టు రామగుండం రోడ్ని కూడా వెడల్పు చేస్తూ అద్భుతమైన నిర్మాణం మాకు కూడా ఏ రకంగా అయితే మీరు నల్గొండకు గ్రీన్ ఫీల్డ్ తీసుకెళ్ళి గంటలోగా హైదరాబాద్ నుంచి నల్గొండకు పోయేటట్టు చేస్తూ ఉన్నారో హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రామగుండం వరకు కూడా అదేలాంటి రహదారిని నిర్మించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన కోరుతూ